మాజీ మంత్రి వారు మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం. అక్క నమస్తే. నమస్తే. మీకు కూడా మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ హృదయపూర్వకంగా బతుకమ్మ ఇవాళ 4వ రోజు బతుకమ్మ శుభాకాంక్షలు. అన్నపూర్ణాదేవిగా గౌరమ్మ పూజించబడే ఈ రోజు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా రాష్ట్ర మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. చెప్పండి, ఏర్పాటు ఎట్లా జరగబోతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా, చాలా ఉత్సాహభరిత వాతావరణంలో మహిళలందరూ సంతోషంగా జరుపుకునేటువంటి ఈ పండుగ ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న నాయకత్వంలో హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ నెక్లెస్ రోడ్లో తెలంగాణ ఆడపడుచులందరూ గొప్పగా జరుపుకునేటువంటి పండుగ. హైదరాబాద్ మహిళలందరితోని ఒక 5-6 వేల మందితోని ఇక్కడ ఈ ఉత్సాహాన్ని జరుపుకోవడం చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో బతుకమ్మ తల్లిని చాటి చెప్పే విధంగా అంటే నలుమూలల ఏర్పాట్లు చేసేవారు. మరి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? అసలు ఏర్పాట్లు ఏం జరగలేదండి. చెరువులు మరమ్మతులు లేవు, అలాగే ఆ బతుకమ్మ ఘాట్ల రిపేర్స్ లేవు, బతుకమ్మ ఆడుకోవటానికి నిధులు కేటాయించలేదు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది మహిళా నాయకురాలు ఆడితేనే రాష్ట్రమంతా ఆడినట్టు వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది సరైనది కాదు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మ, ఆడపిల్లలు కూడా దీన్ని ఒక ఆయుధంగా మలుచుకొని పోరాట పటిమను చూపిన మరి ఈ బతుకమ్మ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకొని, రాష్ట్ర పండుగగా గుర్తింపు వచ్చిన తర్వాత ఆడపిల్లలందరూ సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవటానికి ఒక తండ్రి పండగలకు అన్నదమ్ములు ఏ విధంగా చీరలు పెడతారో కేసీఆర్ గారు తెలంగాణలోని ఆడపండుగ చీరలు ఇచ్చి జరుపుకున్న పండుగ ఈ రోజు ఈ విధంగా జరుపుకోవడం బాధగా ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు. ముందుగా బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు. మీ అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నాన్న, మీరేమి అడగాలనుకుంటున్నారో అడగండి. ఇంకా ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో, మన తలసాని సీనన్న పర్యవేక్షణలో ఇక్కడ బతుకమ్మ వేడుకలకు మేమంతా మహిళలమంతా వేల మంది తరలి రావడం జరుగుతుంది. ఇంతకు ముందు మనం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ అనేది ఎట్లయితే వాడవాడన మన ఒక సంస్కృతి సంప్రదాయాన్ని తీసుకుపోయినామో అదే దానిని అదే విధంగా కొనసాగించాలన్న దాంతోనే ఇవాళ నక్లెస్ రోడ్డు మీద ఇక్కడ అందరం మహిళలను ఒక దగ్గరికి చేర్చుకొని బతుకమ్మ ఆడడం జరుగుతుంది. దీని మీద అన్ని ఏర్పాట్లు, డీజేలు పెట్టడం కానీ, స్టేజీలు కట్టడం కానీ, బతుకమ్మలు వేరవడం కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు చేసేవారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ప్రభుత్వంలో అంటే వాళ్ళు ఒకటండి, అనుభవం ఉన్నది. రాజనీతి శాస్త్రం వేరు, రాజకీయం వేరు. కేసీఆర్ గారు రాజనీతి శాస్త్రం చదివిన ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ చరిత్ర తెలిసిన వ్యక్తి. అతను చేసే ప్రతి పనిలో కూడా మీరు గమనిస్తే ఒక కొత్తదనం కనబడుతుంది. మన బతుకమ్మ అనేది ఆంధ్ర సంప్రదాయాలు వచ్చిన తర్వాత మనోళ్ళందరూ కోళ్ల పందాలకు పోవడము, లేకపోతే అట్టదద్దులు చేసుకోవడము, ఈ కొత్త వాటికి అలవాటు పడిపోయినరు. మన బొడ్డెమ్మను, మన సాంస్కృతిక ప్రతీకైన బతుకమ్మను మర్చిపోవడము ఇవన్నీ జరుగుతుండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ ఒక సోయిలకు వచ్చినాం. మనం ఏంటంటే మన పండుగను మనం మర్చిపోతున్నాం, ఎక్కడో పోయి దాండియాలు ఆడుతున్నాము, మన పండుగలు మనం చేసుకోవాలనుకున్నాము. అట్లాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన బాపు కేసీఆర్ గొప్పగా అంటే మన పండుగను ఎన్నో విధాలుగా బాగా మంచిగా చేసుకోవాలన్న దాంతోనే మహిళలందరికీ కూడా ఉన్న 10 ఏళ్ళు ఉద్యమ కాలం నుంచి బతుకమ్మను ఎత్తుకున్నాం. తర్వాత 10 ఏళ్ల కాలంలో కూడా ఎన్నో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ఎక్కడ కూడా ఆ కళాకాంతి కనపడట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి గమనిస్తే తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మనే తీసేసిన తర్వాత నువ్వు బతుకమ్మను ఎక్కడ ఆడిస్తావు, ఏ మహిళలతో ఆడిస్తావు? మన తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ లేనే లేదు. మేమందరం ఇవాళ బతుకమ్మ ఆడుతున్నామంటే ఏ తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ పోయిందో అదే తెలంగాణ తల్లి చేతులకు మళ్ళీ బతుకమ్మ తీసుకురావాలంటే బాపు కేసీఆర్ నాయకత్వం కావాలి. అది దానికోసం మేమందరం ఇక్కడ నాయకులుగా ఆయన బాటలు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. అంటే ప్రోత్సాహంగా మహిళలకు గతంలో కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు అనేది ఇచ్చేవారు. ఇప్పుడు మరి రాష్ట్రంలో ఏమైనా కనిపిస్తుందాక చీరలు ఇస్తున్నట్టు? ఒకటి మాటలు చెప్పడం, అన్ని చెల్లని మాటలు, చెల్లని పనులు తప్పితే ఏం లాభం లేదు నాన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇస్తా అన్నాడు? ఇప్పుడు పండుగ మొదలైంది,
ఎవరిని నేను చాలా మందిని అడిగిన, ఇంతవరకు ఒకళ్ళు చీర తీసుకున్నామని చెప్పట్లేరు. సంక్రాంతికి ఒకటి ఇస్తా, ఉగాదికి ఒకటి ఇస్తా, బతుకమ్మ లాస్ట్ రోజు వరకు ఒకటి ఇస్తా, నీ సొయి నీకు ఉండాలి కదా, ఇక్కడ మహిళలు అనేటోళ్ళు బతుకమ్మ రోజు చేసుకుంటారు అని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ సిరిసిల్లల చేనేత కార్మికులను ప్రోత్సహించడం కోసము కొన్ని వందల కుటుంబాలకు ఒక వాళ్లకు చేయూతనిచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ బతుకమ్మ చీర ఎట్లుంది అన్నది కాదు, అక్కడ ఉరిశాలగా మారిన సిరిసిల్ల జిల్లాల వాళ్లకు చేయూతనిచ్చి ఎంతో మంది ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం జరిగింది. ఇవాళ కనిపిస్తే ఒక్క ఆడబిడ్డకు చీర ఇచ్చినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. బతుకమ్మ పేరు మీద బతుకమ్మ చీరని ఇవ్వాలి కానీ ఇందిరాగాంధీ చీర ఎందుకు ఇస్తుండని నేను అడుగుతున్నా. ఇందిరాగాంధీ ఏంది? ఇందిరాగాంధీ ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన ఆమెనా? నీ పార్టీ సంక్షేమ పథకాలు ఉంటే పెట్టుకో, నీ పార్టీకి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే ఇందిరాగాంధీ పేరు, సోనియమ్మ పేరు, ఇంకే పేరన్నా పెట్టుకో. అంతేగాని బతుకమ్మ చీరలనే పెట్టాలి, ఇందిరమ్మ చీరలు పెట్టొద్దు. రేపు నువ్వు వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగ తీసేసి ఇందిరమ్మ పండుగ మొదలు కాబోతుందని పెడతావా అని నేను ప్రశ్నిస్తున్నా. కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు మసిగుడ్డల వరకు కూడా పనిచేయలేదు అని చెప్పేసి కొందరు కాంగ్రెస్ నాయకులు అంటే మహిళా చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇగో అసలు ఇయ్యడానికంటే చేసినోడికే పండ్ల చెట్టుకు రాళ్ల దెబ్బలని ఈ చీర అన్నది ప్రవేశపెట్టింది ఎవరు? అంతకు ముందు మనము ఆంధ్ర వాళ్ళ పాలకుల చేతిలో ఉన్నప్పుడు ఎవరన్నా పిలిచి ఒక చీర ఇచ్చిండ్రా? ఇక్కడ బతుకమ్మ ఆడుతుండని ఒక పేపర్లు వేసిండ్రా? మన పాటకు ఒక గౌరవం ఉందా? మనకు ఒక ఆటకు ఒక గౌరవం ఉందా? ఇక్కడ సిరిసిల్లల చేనేత కార్మికులకు చేయూతనిచ్చిండని సంతోషపడాలి. మనం చీర గురించి బాధపడొద్దు. ఎటువంటి చీర అయినా ఇవాళ తల్లిగారు పెట్టినా, మా ఇంట్లో ఇవాళ అన్నయ్య పెట్టిన చీర అయినా ఏం బాగలేదు పో, నీ చీర నాకు ఇంతకంటే మంచిది కావాలంటాం. ఎక్కడికి ఆశకంత ఉండదు. కానీ ఒకటి, ఈ చీర పెట్టాలన్న సాంప్రదాయము మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఎందుకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రంటే సిరిసిల్లల చేనేత కార్మికుల కోసం పెట్టింది. ఈ విషయాన్ని అందరు గమనించాలి. చీరలు నాసరికమైనవి కాకుండా ఒక్కొక్కటి 800 రూపాయల ఖరీదైన చీరలు అని చెప్తా ఉన్నారు. అంటే ఒక్క ఇంట్లో 2 చీరలు అని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మొత్తం బాపు కేసీఆర్ ఎక్కడెక్కడైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ చీరలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ వీళ్ళు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళు, మహిళా సంఘాల గురున అంతవరకే ఇస్తున్నారు. వీళ్ళు లిమిటేషన్ వచ్చేసింది దానికి. 100 చీరలు 200 చీరలు ఇట్లనే ఇస్తున్నారు. బాపు కేసీఆర్ ఇచ్చినట్టు గట్టాలు దింపి ప్రజలందరి వంచలే. ఇక్కడ ఒక రేషన్ కార్డు మీద ఒక డ్వాక్రా మహిళకు మీ అందరికి వచ్చిందా అని మీరు ఊర్లో అడగండి. ఎవరో ఒక మహిళకు గ్రూపులు ఉంటాయి కదా, వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు, అందరికి అందట్లేదు. ఇది మీరు కనుక్కోవచ్చు గ్రౌండ్ లెవెల్లో కూడా.